సార్ ప్రస్తుతం అయితే మనతో మాట్లాడడానికి యాదవ్ సేవా సంఘం ఫౌండర్ మరొకరు ఉన్నారు, రమేష్ యాదవ్ గారు. వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మహేష్ గారు ఉన్నారు, మహేష్ యాదవ్ గారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. సార్ నమస్కారం సార్. సార్ చెప్పండి, ఈ దశ దిశ ఈ కార్యక్రమంలో చర్చలో పలు అంశాలు అయితే చర్చించారు. సో ఎక్కువగా వినిపిస్తుంది ఏంటంటే అన్ని రంగాల్లో కూడా కాస్త వెనకబడి పరిస్థితి, అందరూ ఐక్యంగా ఉండి ముందు అడుగు వేయాలి అని చెప్పేసి ప్రధానంగా చెప్పారు. సో దానికి తోడు అంటే ఎక్కడైతే ఇప్పటికే పలు సేవా కార్యక్రమాలు చేపట్టారు, ముందు కూడా ఇంకా మరికొన్ని సేవా కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉంటుందని కూడా మాట్లాడారు. సో అవన్నీ కొన్ని మీ మాటలు. ఇప్పుడు మనము ఈ దశ దిశ కార్యక్రమాల్లో చాలా చర్చ బాగా జరిగింది. పొలిటికల్ తీరుగా వాళ్ళు ఇవ్వడం జరిగింది. మళ్ళీ సంఘాల నుంచి కూడా వచ్చిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా మాట్లాడారు. వాళ్ళు ఏం చేయాలా, ఎట్లా చేయాలా అనేది దానికోసం కూడా మాట్లాడారు. ఇప్పుడు ఏదైతే ఇప్పుడు కొన్ని ప్రశ్నలు పబ్లిక్ నుంచి వచ్చిన వ్యూస్లో దాంట్లో ఒకటి నచ్చింది ఏంటంటే పాలది ఉంది ఉత్పత్తి, దానికి డైరెక్టర్గా మన వాళ్ళని యాదవులని కేటాయించాలని ఒకటి ఆశించినాం. దానికి ఇంకోటి ఇది హాస్టల్ గురించి పాయింట్ ఒకటి వచ్చింది. దాని తర్వాత మళ్ళీ అంటే ఇప్పుడు ఊర్లో సమస్యలు ఉంటాయి. ఈ అబ్బాయి ఉన్నాడు, ఊర్లో సంఘంకి నాయకత్వం వహిస్తున్నాడు, అక్కడ కొన్ని ఇబ్బందులు అయినా ఎదుర్కొంటున్నాడు. అవన్నీ మా దృష్టికి వస్తున్నాయి. అంటే ఈ దశ దిశ కార్యక్రమంలో ఈ విధంగా రావడం అనేది చాలా సంతోషకరమైనది. ఇంకా ఇబ్బందులు సిటీలో ఉన్నాయి, ఊర్లలో ఉన్నాయి. ఇంకా చాలామంది ఐక్యతగా ఉండాలనేసి ఒక దశ దిశ ఒక యాక్షన్ కమిటీ ఏర్పాటు చేయాలనేసి పెద్దలు నిర్ణయించారు. అది కూడా శ్రీకృష్ణ ఆధ్వర్యంలో జరగాలని కోరుకుంటున్నాం మేము. అంటే భవిష్యత్తులో ఇంకా ఎటువంటి కార్యాచరణ ఉంటుంది సార్? అంటే భవిష్యత్తులో ఇంకా బలం అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా అందరూ ఒకటే చైతన్యం అవ్వాలి, సో ఒక తాటి మీద నడవాలి అనే కాన్సెప్ట్తో ఈరోజు చర్చలో ప్రధానంగా నడిచింది. సో ఎటువంటి బలంగా అంటే ఎటువంటి కార్యాచరణ ఉంటుంది ఈ యొక్క అంశాలపై దీనిపై? అంటే ఇప్పుడు ఉన్న సంఘాలు అంటే ఇప్పుడు తెలంగాణలో ఉన్న సంఘాలు అన్నీ అంటే ఇప్పుడు ఉన్న సంఘాలు అంటే ఇప్పుడు ఆంధ్రలో ఉన్నాయి, తెలంగాణలో ఉన్నాయి. అన్ని సంఘాలు ఏకదాటిగా ఒక దగ్గరికి వచ్చిన తర్వాత దాన్ని ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్లో తీసుకొని అందరూ ఒక సంఘం నుంచి ఒకే ఓటు అనేసి ఒక నిర్ణయం తీసుకొని దాంట్లో భాగంగానే ఇప్పుడు ఓటింగ్ జరిగిన తర్వాత ఒక నాయకుడిని నిలబెట్టి ఆయన కింద ఈ అన్ని సంఘాలు మనం పనిచేయాలనేసి ఒకటి అనుకుంటున్నాము. ఆ విధంగానే మేము కొనసాగుతాము. మాకున్న ఆకాంక్షని ఈ రాజ్యాధికారమైన ఏదైనా కూడా మేము సాధించగలుగుతామని మేము అనుకుంటున్నాము.